భయపడుట వలన ఉరి వచ్చును. అప్పటి నుండి ఇప్పటి వరకు భయం మనిషిని పట్టి పీడిస్తుంది. జీవితకాలమంతా మరణ భయములకు దాసులైన వారిని, మరణము యొక్క బలముగల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి రక్తమాంసములలో పాలిభాగస్తుడై వచ్చాడు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. 365 సార్లు పరిశుద్ధ గ్రంథములో భయపడకుము, భయపడకు, దిగులు పడకు అని రాయబడి ఉన్నాయండి వాగ్దానాలు. అంటే ప్రతిరోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే భయపడకు, భయపడకు. భయపడుట వలన ఉరి వచ్చును. అప్పటి నుండి ఇప్పటి వరకు భయం మనిషిని పట్టి పీడిస్తుంది. జీవితకాలమంతా మరణ భయములకు దాసులైన వారిని, మరణము యొక్క బలముగల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి రక్తమాంసములలో పాలిభాగస్తుడై వచ్చాడు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. 365 సార్లు పరిశుద్ధ గ్రంథములో భయపడకుము, భయపడకు, దిగులు పడకు అని రాయబడి ఉన్నాయండి వాగ్దానాలు. అంటే ప్రతిరోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే భయపడకు, భయపడకు.